హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్ఎస్ అకాడమీ. దిస్ ఇస్ సునీల్. జేఈ మెయిన్స్లో ఏ షిఫ్ట్ వాళ్ళకి ఈజీగా రాబోతుంది. సో షిఫ్ట్ 1 వాళ్ళకా, లాస్ట్ షిఫ్ట్ వాళ్ళకా, ఏ షిఫ్ట్ హార్డ్ అండ్ ఏ షిఫ్ట్లో మీ ప్రిపరేషన్ మంచిగా చేసుకోవచ్చు, ఎవరికి బెనిఫిట్స్ ఏంటి అనే కంప్లీట్ డీటెయిల్స్ జేఈ మెయిన్స్ సంబంధించి మనం మాట్లాడుకుందాం. అండ్ కింద మన ఇన్స్టా ఐడి ఇవ్వడం జరిగింది. సో జేఈ మెయిన్స్ సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్, అప్డేట్స్ అన్ని కూడా ఇన్స్టా త్రూ కూడా మనం ఇస్తాం కాబట్టి ఖచ్చితంగా ఇన్స్టా త్రూ కూడా మీరు ఫాలో చేయండి, మీకు చాలా హెల్ప్ అవుతుంది. జేఈ మెయిన్స్లో మంచి ర్యాంక్ సాధించాలంటే ప్రతి అప్డేట్ మీరు తెలుసుకోవాలి. ఇక్కడ చూడండి, ఈ అప్లికేషన్లో మీ నేమ్, మీ కాలేజ్ నేమ్ అండ్ ఎంపీసీ సెలెక్ట్ చేసుకుంటే సింపుల్గా మీకు మెయిన్ మెనూ చూపిస్తుంది. దాంట్లో జేఈ మెయిన్ సెషన్ 1 సెలెక్ట్ చేసుకోండి. సింపుల్గా మీకు వెయిటేజ్ కావాలా, సిలబస్ కావాలా, పాత ప్రీవియస్ క్వశ్చన్స్ కావాలా, ప్రతిదీ మీకు అవైలబుల్గా ఉంటుంది. అంతేకాదు సబ్జెక్ట్ వైజ్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మీకు అవైలబుల్గా ఉంటాయి. దీనికి సంబంధించిన లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. క్లిక్ చేయగానే మీకు వాట్సాప్లో అలా బూట్ ఓపెన్ అవుతుంది. కాలేజ్తో సంబంధించిన గుడ్ అప్లికేషన్ ఇది. మిస్ అవ్వకండి, మంచి మార్క్స్ సాధించండి. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ నేను సిలబస్ మీద క్లిక్ చేస్తాను. చూడండి, క్లిక్ చేయగానే మనకి ప్రతి సిలబస్ మొత్తం అంతా డీటెయిల్గా ఉంటుంది. సో మిస్ అవ్వకండి. సో టాపిక్లోకి వెళ్తే, సో స్టార్టింగ్ షిఫ్ట్ వాళ్ళకి చాలా బాగుంటుంది, కంఫర్ట్గా ఉంటుంది పేపర్ కంపేర్ టు లాస్ట్ షిఫ్ట్ వాళ్ళకి. సో ఈజీ ఇన్ ద సెన్స్, లాస్ట్ షిఫ్ట్తో కంపారిజన్ చేస్తే స్టార్టింగ్ షిఫ్ట్ వాళ్ళకి చాలా కంఫర్ట్గా ఉంటుంది. షిఫ్ట్ వెళ్ళే కొద్దీ టఫ్నెస్ పెరుగుతుంది. ఎందుకంటే ఫస్ట్ షిఫ్ట్ రాసిన వాళ్ళు ఈ క్వశ్చన్స్ వచ్చినాయి, ఆ క్వశ్చన్స్ వచ్చినాయని, అండ్ ఆన్లైన్లోనే ఆ క్వశ్చన్స్ బయటకు రావడం బట్టి సో ఓకే మోడ్ ఏమొస్తుందో అన్న విషయం అర్థమైపోతుంది. కాబట్టి ఇక్కడ తర్వాత షిఫ్ట్ వాళ్ళు ఆ టాపిక్స్ని ప్రిపేర్ అయిపోతారు కదా. కాబట్టి షిఫ్ట్ 1 వాళ్ళు అన్యాయం జరగకూడదు. కాబట్టి వెళ్ళే కొద్దీ టఫ్నెస్ పెంచుతూ పోతారు. లాస్ట్కి వచ్చేసరికి చాలా న్యూమరికల్స్ అయితే చెప్పద్దు. కాబట్టి ఫస్ట్ షిఫ్ట్ వాళ్ళ కింద చాలా కంఫర్ట్ జోన్లో ఉంటారు. వెళ్ళే కొద్దీ కంఫర్ట్ జోన్ తగ్గిపోతూ ఉంటుంది. మరి లాస్ట్ షిఫ్ట్ వాళ్ళు మేము అన్యాయం అయిపోవాలి సార్, టాపిక్స్ తెలిస్తే ఏముంది, టఫ్నెస్ పెంచినప్పుడు ఇంక ఏముంది సార్ అంటే, మీకు కూడా అన్యాయం జరగకుండా ఉండడానికి నార్మలైజేషన్ ప్రాసెస్ తీసుకురావడం జరిగింది. అంటే షిఫ్ట్ 1లో మీ షిఫ్ట్లలో టాప్ మార్క్స్ బేస్ చేసుకుని నార్మలైజేషన్ ప్రాసెస్ అప్లై చేస్తారు. షిఫ్ట్ 1లో ఒక 100 మార్కులు వచ్చినాయి అనుకోండి, కంఫర్ట్ పేపర్, లాస్ట్ పేపర్లోని 70 మార్క్స్ రెండు మీకు సేమ్ ర్యాంకే వస్తుంది. ఎందుకంటే అదే నార్మలైజేషన్ ప్రాసెస్. ఇక్కడ ఉన్న మీ షిఫ్ట్లలో టాప్ మార్క్స్ ఏది ఉందో అదే మీ షిఫ్ట్ టఫా ఈజీ అని చెప్పడం జరుగుతుంది. కాబట్టి మీరేం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. సో ఇనీషియల్స్ వాళ్ళు ఏంటంటే మీరు కంఫర్ట్గా మీకున్న లిమిటెడ్ టైంలో మీరు ప్రాక్టీస్ చేసుకోవాలి. అండ్ లాస్ట్ షిఫ్ట్ వాళ్ళు టైం ఎక్కువ ఉంది కదా అని టైం వేస్ట్ చేసుకోకుండా ఈ షిఫ్ట్ ముందు వాళ్ళది కాన్సెప్ట్స్ తెలుసుకుని అవి ఇంకా లెవెల్ 2, లెవెల్ 3 ఆ కాన్సెప్ట్స్లో ఆ టాపిక్స్లోని మీరు చూసుకోవాల్సి ఉంటుంది. లెవెల్ 2 సమ్స్, లెవెల్ 3 సమ్స్ చూసుకోవాల్సి ఉంటుంది. వాళ్ళకి లెవెల్ 1, లెవెల్ 2 సమ్స్ అడిగితే మీకు లెవెల్ 2, లెవెల్ 3 సమ్స్ అయితే అడగడం జరుగుతుంది. కాబట్టి ఇన్ డెప్త్లో కొంచెం చూసుకోవాలి. చాలా జాగ్రత్త చేసుకుంటే ఖచ్చితంగా మీరు ఇంకొక సెషన్కి వెళ్ళక్కర్లేకుండా ఈ సెషన్ బేస్డ్లోనే మీకు మంచి పర్సంటైల్తో మీకు మంచి కాలేజ్లో సీట్ అనేది ఖచ్చితంగా వస్తుంది. సో ప్రిపరేషన్లోని మీరు ఈ యొక్క చిన్న చిన్న హింట్స్ లైక్ మీరు ఏవైతే ఆన్సర్స్ ఉంటాయి, క్వశ్చన్స్, టాపిక్స్ ఉంటాయి గ్యాదర్ చేసుకుని దాన్ని కరెక్ట్గా ప్రాక్టీస్ చేస్తే ఏ షిఫ్ట్ అయినా సరే మీరు ఖచ్చితంగా లాభపడతారు. ఇనిషియల్ షిఫ్ట్ వాళ్ళు మీకు టైం తక్కువ ఉంది, సో మీరు కొంచెం జాగ్రత్తగా ప్రాక్టీస్ చేసుకోవాలి ఇప్పటి నుంచే. కాకపోతే మరీ డెప్త్గా అడగడానికి కాదు, మీకు తర్వాత షిఫ్ట్ వాళ్ళతో పోల్చుకుంటే మీకు కొంత కంఫర్ట్ ఉంటుంది, అదొక్క అడ్వాంటేజ్ అంతే మాత్రం. సో ఓవరాల్గా మీకు డీటెయిల్స్ అన్ని అర్థమైంది అనుకుంటున్నాను. ఇది మీ జేఈ మెయిన్స్ ప్రిపరేషన్కి హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. డూ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.